ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసిన ఒక చారిత్రక ఆదేశం రాష్ట్ర యంత్రాంగాన్ని, పత్రికా ప్రపంచాన్ని ఒకేసారి విస్మయానికి, ఆనందానికి గురి చేసింది. ఎప్పుడూ అభివృద్ధి, సాంకేతికత గురించి మాట్లాడే బాబు గారు ఈసారి ఏకంగా సృష్టి రహస్యాలని ఛేదించే పనిలో పడ్డారు. అమరావతిలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఆయన నోటి వెంట వచ్చిన మాటలు విని హాల్లో ఉన్న అధికారులంతా నిశ్చేష్టులయ్యారు. రాష్ట్రంలో ఎండలు చాలా అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా అమరావతిలో వేడి మరీ ఎక్కువ. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఈ ఉష్ణోగ్రతను కనీసం 10 డిగ్రీలు తగ్గించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ ఆదేశం వినగానే సమావేశంలో ఉన్న ఉన్నత అధికారుల ముఖాల్లో బిత్తరపాటు స్పష్టంగా కనిపించింది. ప్లానింగ్, ఫైనాన్స్, ఇరిగేషన్, పర్యావరణ శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్టుల పురోగతి గురించి మాత్రమే మాట్లాడే అలవాటున్న వారికి ఉష్ణోగ్రత నియంత్రణ అనే కొత్త బాధ్యత ఒక్కసారిగా నెత్తిమీద పడింది. సార్, ఉష్ణోగ్రతను తగ్గించడానికి మేము ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోగలం? ఇది పూర్తిగా వాతావరణానికి సంబంధించిన అంశం కదా అని ఒక సీనియర్ అధికారి ధైర్యం చేసి ప్రశ్నించగా, బాబు గారు తనదైన శైలిలో దార్శనికతతో కూడిన వివరణ ఇచ్చారు. ఎందుకు చేయలేరు? సాంకేతికతను ఉపయోగించండి, విదేశాల నుంచి నిపుణులను పిలిపించండి, మేఘాలను కదిలించండి, వర్షాలు కురిపించండి, మొక్కలు పెంచండి. ఏం చేస్తారో నాకు తెలియదు, 10 డిగ్రీలు తగ్గించాలంతే. ఈ వార్త బయటకు రాగానే సామాన్య ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారు. మనం ఎంత అదృష్టవంతులం, ముఖ్యమంత్రి గారు మన కోసం ఏకంగా ఎండనే తగ్గించబోతున్నారు అని సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్ల వర్షం కురిసింది. అయితే సదరు అధికారులు మాత్రం దీనికి శాస్త్రీయ పరిష్కారం వెతకడానికి గూగుల్లో హౌ టు కూల్ డౌన్ ఏ స్టేట్ బై 10 degrees అని వెతుకుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరైతే చంద్రబాబు గారు దేవుడితో లేదా ఇంద్రుడితో ఒప్పందం చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అని నిట్టూర్చినట్లు తెలుస్తోంది. 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. కానీ ఈ ఆదేశం మాత్రం హాస్యాన్ని, ఆలోచనను కల్పిస్తుంది. ఈ వేడి వాతావరణంలో ఈ వార్త నిజంగానే ఒక కూల్ ఫీలింగ్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటో వీడియో చూసి కామెంట్ చేయండి.